చాలామంది స్టూడెంట్స్ అయితే జేవిడి స్కీమ్కి సంబంధించి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో వీలైనంత వరకు ఈ వీడియోలో అయితే కొన్ని డౌట్స్కి అయితే రిప్లైస్ అయితే ఇస్తాను. సో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి. సో వీడియో ఎండింగ్ తర్వాత మీకు ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే సో 2023-2024 బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఇప్పుడు కనుక మీ దగ్గర ఉన్న బిల్స్తో సో ప్రాసెస్ అనేది సచివాలయంలో కంప్లీట్ చేసుకోకుంటే మాత్రం సో ఖచ్చితంగా మీకైతే అమౌంట్ అనేది పెండింగ్ అమౌంట్ అనేది పడదన్నమాట, ముందే చెప్తున్నా. సో ఖచ్చితంగా మీరైతే డౌట్స్ ప్రతి ఒక్కటైతే క్లారిఫై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో కామెంట్ చేసే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను చెప్తున్నా. సబ్స్క్రైబర్స్కి మాత్రమే రిప్లైస్ అనేటివి రావడం జరుగుతుంది. మోస్ట్లీ చాలామంది స్టూడెంట్స్ అయితే నువ్వు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు చూసుకోమమ్మ, ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్ ఏంటంటే, సచివాలయానికి అయితే వెళ్ళాను, అక్కడైతే ప్రాసెస్ అనేది చేయట్లేదు, కొద్దిగా డిలే అవుతుంది అని అయితే చెప్పారు. నిన్న చూసుకున్నట్లయితే మనకు సో కొద్దిసేపు అంటే ఒక రోజు అయితే మనకు ప్రాసెస్ అనేది స్టాప్ చేసేసారనమాట. సో మళ్ళీ యాజ్ యూజువల్గా ప్రాసెస్ అనేది నిన్న ఈవినింగ్ నుంచి అయితే చేస్తున్నారు. అంటే మనకు అప్లికేషన్లో ఓపెన్ అవుతున్నాయి నేమ్స్ అనేటివి. సో నెక్స్ట్ డౌట్ వచ్చేసి, కొంతమంది స్టూడెంట్స్ నేమ్స్ అనేటివి సో అందులో చూసుకున్నట్లయితే వాళ్ళు లాగిన్ చేస్తుంటే నేమ్ అనేది రావట్లేదు అని అయితే చెప్తున్నారు. సో టెన్షన్ అయితే పడకండి. సో నేమ్స్ అనేటివి సో స్లోగా అయితే యాడ్ చేస్తూ వస్తున్నారనమాట. సో ఎవరైతే ఫీజ్ పే చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా నేమ్స్ అనేటివి వస్తాయి. సో మీరు ఏం చేయాలన్న విషయానికి వస్తే, బిల్స్ అనేటివి ఖచ్చితంగా ఉండాలా లేదా అని అయితే ఇంకొంతమంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. సో బిల్స్ అనేటివి పక్కాగా ఉంటేనే మీకైతే సచివాలయంలో ఆ బిల్స్ అనేటివి అప్లోడ్ చేస్తారనమాట. అప్లోడ్ చేసి మీకు ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో సో కామెంట్ చేసి వెళ్ళండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.